నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఈ రోజటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహిస్తున్న ఇనిషియేట్ చేసిన లోక్ మంథన్ ప్రోగ్రామ్ ఆర్ టు దట్ మ్యాటర్ లోక్ మంథన్ ఎగ్జిబిషన్ నవంబర్ 21 నుంచి నవంబర్ 24 వరకు మన శిల్పారామం హైటెక్ సిటీ దగ్గర జరుగుతున్నది అని చెప్పినాం. ఇవాళ లోక్ మంథన్ అనే ప్రోగ్రాం ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభం కూడా అవుతున్నది. దయచేసి ప్రతి భారతీయుడు, ఇది అందరికీ ఆహ్వానం, ఇది ప్రవేశం కూడా అందరికీ ఉచితం. ఇవాళ నాకు తెలిసి 9 o'clock or 9:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభం అవుతున్న ఈ ప్రోగ్రానికి మన భారత్ని, మన కల్చర్ని, మన నాగరికతను తెలుసుకునే విధంగా ఈ ప్రోగ్రాన్ని డిజైన్ చేసిరు. కాబట్టి వాట్ షుడ్ బి అవర్ ఎకనామిక్ పాలసీస్ ఆర్ టు దట్ మ్యాటర్ ఎన్విరాన్మెంటల్ పాలసీస్ ఆర్ ద విజన్ ఆఫ్ పాలిటిక్స్ ఎట్లుండాలా, ఏముండాలా, దాంతోపాటు మన ఆలోచన, ప్రతి భారతీయుడు ఆలోచన భారత్ వైపు ఎలా ఉండాలా అని అనేది ఈ మంథన్. దీన్ని మనం సముద్ర మంథన్తో కంపేర్ చేసి నిన్న క్లారిటీ ఇచ్చినాము. ద సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఆర్ టు దట్ మ్యాటర్ ద అన్కాన్షియస్ మైండ్ని మనం ఎట్లా యాక్టివేట్ చేసుకుంటాం అని చెప్పినాం. సో ఇది కేవలం ఒక చర్చ, డిస్కషన్ ఆర్ కాన్ఫరెన్స్ కాదు. ఇది మన భారత్ని, మన ఏమంటారు, ఒక నేషనల్ ప్రెజెన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ నేషనల్ ఎసెన్స్ని బయటపెట్టే ఒక ప్రోగ్రాం. ఇక్కడ మనం స్వదేశీ గురించి కూడా మాట్లాడుకుంటామని చెప్పినాం. స్వదేశీ అని అంటే కేవలం ఒక ఎకనామిక్ ప్రొటెక్షనిజం కాదు. స్వదేశీ అని అనేది ఆత్మనిర్భరత. ఈ కళ మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు కూడా వెనక కొంటే ముందు కూడా ఆత్మనిర్భర్ గురించి కూడా మాట్లాడినరు. సో ఆ సీడింగ్ ఏడికెన్ వచ్చింది, ఎట్లొస్తుంది, ఏం కథ, ఈ డిస్కషన్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇవాళ కూడా చెప్తున్నాం. ఒక 1500 మంది కళాకారులు, 350 ఎగ్జిబిషన్స్, 100 మంది ఉపన్యాసకారులు అండ్ 12 దేశాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద మనుషులు ఆర్ టు దట్ కార్యక్రమాలు. సో మీరు దయచేసి అందరూ ఈ ప్రోగ్రాంకి మీ వీలు చూసుకొని ఖచ్చితంగా వస్తారని చెప్పి ఆశిస్తూ, భాగ్యనగరానికి వచ్చిన ఈ లోక్ మంథన్ ప్రోగ్రాన్ని మన భాగ్యరేఖలు ఆర్ టు దట్ మ్యాటర్ భారత్ భాగ్యరేఖలు మార్చనీకే అత్యంత ఉపయోగం అని చెప్పి ఆశిస్తూ, మీరందరూ దీన్ని చేసి వచ్చి దీన్ని గొప్ప విజయవంతం చేస్తారని చెప్పి భావిస్తూ, భారత్ మాతాకి జై.